హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. జొన్నలతో చేస్తున్నటువంటి రెసిపీ అనమాట. దీనిని అందరూ రెగ్యులర్గా చేసుకునేదే, కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. దీన్ని జొన్న ఉప్మా అనుకోవచ్చు, జొన్న సంకటి అనుకోవచ్చు, జొన్నల అన్నం అని కూడా అనుకోవచ్చు అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఇది. మరి ఈ జొన్న అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాను అనమాట. మరి ఈ జొన్న అన్నంని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ జొన్న రవ్వని వాడుతున్నానండి. ఆల్రెడీ జొన్నల్ని కడిగి ఆరబెట్టి రవ్వ పట్టించుకున్నాను అనమాట. ఈ కప్పుతో 1 కప్పు జొన్న రవ్వను తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. ఈరోజు నాకు మా హస్బెండ్కి మాత్రమే ఈ జొన్న సంకటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం జొన్న రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను. నేను కొద్దిగా అన్నంలాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కనుక 3 కప్పులు తీసుకున్నాను. మీరు కొద్దిగా లూజ్గా చేసుకోవాలనుకుంటే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు కావలసినటువంటి కన్సిస్టెన్సీని బట్టి 3 నుంచి 6 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టేస్ట్ కోసము అలానే అరగడం కోసము కాస్త జీలకర్ర అండ్ వామును కూడా యాడ్ చేశాను అనమాట. కొద్దిగా వాటర్ అయితే గోరువెచ్చగా కన్నా కూడా కొద్దిగా వేడైనాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వాటర్ నుంచి పొగలు రావడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో మనం రవ్వను యాడ్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా వాటర్ మరగవలసిన అవసరం లేదు, కాస్త వేడైతే సరిపోతుంది. చెప్పాను కదా, గోరువెచ్చగా కన్నా కొద్దిగా వాటర్ వేడయ్యి పొగ వస్తున్న స్టేజ్లో మనం ఈ రవ్వని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రవ్వతో పాటు నేను ఇక్కడ కొద్దిగా ఆకుకూరను యాడ్ చేసుకుంటున్నాను. నేను కట్ చేసుకున్నటువంటి తోటకూరని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఏ ఆకుకూర అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు కూడా. మీరు ప్లెయిన్గా జొన్న అన్నంని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇటువంటి జీలకర్ర వాము ఇలా ఆకుకూర ఏమీ లేకుండా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కాస్త కల్లుప్పు వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి దీన్ని మగ్గనిచ్చామంటే మనకి జొన్న అన్నం అనేది రెడీ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా నేను మార్నింగ్ సాంబార్ చేశానండి. ఆ సాంబార్లోకి ఈ జొన్న అన్నం పర్ఫెక్ట్గా ఉంటుందని నేను ఈరోజు నైట్ జొన్న అన్నం తినడానికైతే నేను ఈ జొన్న సంకటిని ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, మంచిగా మగ్గిపోయింది. 10 నుంచి 15 నిమిషాలు మనం సిమ్లో పెట్టి మగ్గబెట్టుకున్నామంటే చక్కగా ఈ జొన్న అన్నం అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఆకుకూర మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త క్యారెట్ కానీ లేదంటే క్యాప్సికమ్, బీన్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని మన జొన్న అన్నంని ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా హెల్దీ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకున్న వాళ్ళం అవుతాము. వెయిట్ లాస్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఇక్కడ చక్కగా సాంబార్తో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ. మనం నార్మల్గా సాంబార్లోకి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం కనుక సాంబార్తో పాటు జొన్నల సంకటి అంటే మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. దీనిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, లంచ్ లాగా కానీ, డిన్నర్ లాగా ఎట్లయినా సరే మనం ఈ జొన్నల సంకటిని ఈ విధంగా సాంబార్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పాతకాలం వాళ్ళందరూ కూడా ఇలాంటి రెసిపీస్ తినే చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. మన అమ్మమ్మలు, తాతమ్మలు చేసినటువంటి పని ఇప్పట్లో మనం చేయలేము. వాళ్ళున్నంత స్ట్రాంగ్గా కూడా మనం ఉండలేము. వాళ్ళలాగా మనము స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇలాంటి రెసిపీస్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జొన్నల సంకటి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.